హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వీడియో వచ్చేసి చీకుది 6th బర్త్డే సెలబ్రేషన్ వీడియో అనమాట. ఫస్ట్లీ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఇంతవరకు నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారో సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఊరు వెళ్ళిన తర్వాత ఒక 1 డే గ్యాప్ ఉండే, నెక్స్ట్ డేనే 1 బర్త్డే వచ్చింది. ఎలాగో లీవ్ వెళ్తున్నాము, 1 బర్త్డే కల్లా ఊరికి వెళ్దాము, ఊర్లో సెలబ్రేట్ చేద్దాం 1 బర్త్డే అనుకున్నాము. సో అనుకున్న విధంగా ఊరికి వచ్చేసినాము అనమాట. ఒక్క నిమిషం వస్తా. ఎంచికు 2 ఉయ్యాలు కట్టుకున్నారా? ఎవరికి ఇది 3నా? ఓకే. ఇంట్లో 5 మంది పిల్లలు ఉంటే ఫస్ట్ 3 పెద్ద పిల్లలకు ఉయ్యాలు ఉందంట, లాస్ట్ 2 చిన్న పిల్లలకి ఉయ్యాలు లేదంట. వాళ్ళ పేర్లు లేవు వాళ్ళ లిస్ట్లో. ఇంకా చీకు పొద్దున్నే లేసేసి కిందికి వెళ్ళిపోయినాడు ఇప్పుడే. ఇంకా హెత్విక్ ఏమో వాళ్ళ డాడీతో ఆడుకుంటుంటే ఇంకా సర్లే నేను ఫ్రెష్ అప్ అయ్యి మరీ వచ్చి బాబుని ఎత్తుకుందాము అనేసి ఇంకా నేను ఫ్రెష్ అయిదామని బయటకు వచ్చేసాను. మా తాత పొద్దున్నే ఆ తొట్టి క్లీన్ చేస్తుండే, ఎనుములు నీళ్ళు తాగుతాయి అనమాట దాంట్లో, అందుకు ఇంకా పొద్దున్నే బయటకు వచ్చేసినాం కదా. ఈ గుళ్ళో పాటలు పెట్టిండ్రి, ఇంకా చుట్టూరా గ్రీన్గా ఉందన్నమాట, అన్ని పొలాలు వేసినారు కదా, మంచిగా ఉండే బాగా. ఇంకా ఊరికి వచ్చిన వెంటనే అందరికీ కోల్డ్ కాఫ్ అయిపోయిందనమాట. ఆడ మా చిన్నోడు దగ్గుతున్నాడు అందుకే. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి కిందకి వెళ్తుంటే గోవర్ధన్ ఉండులే నేను కూడా వస్తాను అనేసి ఇంకా గోవర్ధన్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళినాడనమాట. ఇక్కడ వీడియో తీస్తుంటే ఆ బట్టలన్నీ ఉన్నాయి అంటే కామన్లే, అందరి ఇళ్ళల్లో ఉంటాయి, ఏం పర్లేదులే అనేసి. అది కాక నేను ఊరికి వచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో కదా, కొంచెం అందరికీ షై ఫీలింగ్ లాగా నాకే ఎలాగో నిండా. ఇంకా పొద్దున వచ్చేసరికి మా హేమ బాగా ముగ్గు పెట్టేసి ఇంట్లో దీపం పెట్టేసింది అనమాట. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కార్తీక మాసంలో వచ్చాను అనేసి. ఇంకా ఈ పిల్లలు అయితే పొద్దున్నే స్టార్ట్ చేసినారనమాట. ముందు రోజు మేము వచ్చినాం కదా, అక్కడ ఏవో కొన్ని స్నాక్స్ అవన్నీ తీసుకొని వచ్చినాము. పొద్దున్నే అవన్నీ షేర్ చేసుకుంటా ఇద్దరు తినుకుంటూ ఉన్నారనమాట. వీళ్ళిద్దరు చెడిపోయేది కాక చిన్నపిల్లలకు కూడా ఇచ్చేస్తున్నారు. ఇంకా పూజ చేసింది హేమ ఇక్కడ. ఇంకా ఇదిగోండి అప్పుడే స్టార్ట్ చేసినారనమాట, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడము. వచ్చిండే ఫస్ట్ డే బాగున్నారు, ఆ నెక్స్ట్ డే నుంచి గొడవ పడ్డమే ఇద్దరు. మెయిన్ వీళ్ళిద్దరు గొడవ పడతారు, మధ్యలో మా విన్ని దూరుతుంది. ఇంకా అక్కడ మా ఆడపడుచు అనమాట, గోవర్ధన్ వాళ్ళ చెల్లెలు. ఆ అక్కని రమ్మన్నాం అనమాట, బర్త్డే ఉంది కదా అనేసి. ఉంటే ఇంకా ముందు రోజే ఈవినింగ్ వచ్చింది. ఇంకా బర్త్డేలో మెయిన్ మా అత్త మిస్ అయిపోయిందనమాట. మా బంధువులకి ఎవరికో బాగాలేకుంటే అక్కడికి వెళ్ళిండే అనమాట, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళింటే ఇంకా రమ్మనింటే వెళ్ళింది. ఇంకా అక్కడ మా తాత అనమాట, నాకు అబ్బాయి అవుతాడు, గోవర్ధన్ వాళ్ళకి తాత. ఇంకా మేమందరం కాఫీ తాగుతుంటే ఈ పిల్లలకు పాలేసి ఇస్తే అవి వద్దంట, ఏవైతే తినకూడదో అవే తెచ్చుకొని తింటున్నారు. ఇంకా దాంట్లో కూడా మరీ షేరింగ్ చేసుకుంటున్నారు అనమాట. పిల్లలందరిలో లాస్ట్ 2 చిన్న పిల్లోళ్ళే సైలెంట్‌గా ఉండేది. వీళ్ళు ముగ్గురు గొడవలు పడతారు. వాళ్ళని విడదీసేకి, సర్ది చెప్పేకే సరిపోతదనమాట. అది కాక చీకును, హెత్విక్ ఇక్కడ ఇద్దరే గదా. ఇంక అక్కడ పోయేసరికి అందరూ ఒకే చోట అయ్యేసరికి ఇంక మాదే రాజ్యం అంటారు. ఇంకా మేము కొద్దిసేపటికి రెడీ అయిపోయి, ఇంకా చీకు బర్త్డే గదా, ఈవినింగ్‌కి సెలబ్రేషన్ కావాల్సినటివి కేకు, కొన్ని సరుకులు, అలాగే వెజిటేబుల్స్ ఇవన్నీ తెచ్చుకోవాలనేసి ఇంకా విష్ణుని అడిగింటే సర్లే ఆటోలోనే వెళ్దాము ఇంకా అని బయలుదేరినాము. రిహాన్ ఇంకా స్కూల్ కూడా ఎగరగొట్టేసి మాతో పాటే వచ్చేస్తున్నాడు. ముందు రోజు కానీ పాపం వాడు స్కూల్కి వెళ్ళిండా, వీళ్ళ పెద్దనాన్న వచ్చేసి అక్కడికి వెళ్ళిండా పప్పూరికి, వాడు అక్కడే అనమాట స్కూల్కి వెళ్ళేది. మధ్యలో నుంచి వాడిని పిలుచుకొని వచ్చేసినాడు. సో పాపం మనకి 2 రోజులు స్కూల్ డుమ్మ కొట్టిచ్చేసినాడు. ఇంకా పిల్లలకు కోల్డ్ అయిందని చెప్పాను కదా, ఇక్కడ అదే నెబులైజేషన్ పెడుతుంటే ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి పెట్టించుకుంటారు. అదే ఒక్కరు ఉన్నప్పుడు పెట్టించుకోమంటే అస్సలు పెట్టించుకోరు అనమాట. రోజు కడుక్కొని వస్తాను నీళ్ళలో లేకపోతే. చూడు వాళ్ళ నాయన చూసి ఏడుస్తాడు, చూడు వాళ్ళ నాయన చూసి ఏడుస్తాడు అయిప. ఇంసేపు ఇసుకలో అంతా ఎట్లా చేసుకున్నారు చూడు డ్రెస్ అంతా కదా.
ఇంకా నైట్కి డిన్నర్ అంతా ప్రిపేర్ చేసేసి కొంచెం డెకరేషన్ చేద్దామనేసి అలా బెలూన్స్ తెచ్చింటాం కదా, అవి బ్లో చేద్దామనేసి కూర్చున్నాము. ఇంక ఇక్కడ మా చిన్న మామ అనమాట, చిన్నత్త చిన్న మామ. ఇంకా అక్కడ మా ఇంకొక అత్త, మా అత్త వాళ్ళ చెల్లెళ్ళని అందరినీ పిలుచుకోండేది, అంటే మాకు కూడా అత్తలే అవుతారులేండి. ఇంకా పిల్లలందరికీ బెలూన్స్ ఊపేసి ఇలా వేసింటే ఇంకా వాళ్ళు కూడా ఆడుకుంటూ అలాగా ఇంకా హేమాను విష్ణు వీళ్ళందరూ బెలూన్స్ ఊపుతుండ్రి. ఇంకా ఊర్లో ఉన్నంత వరకే మాకు ఈ సందడంతా. ఇంకా అది కాక బర్త్డే కదా, అందరిని పిలిచినాం కాబట్టి వచ్చినారు. ఇంకా ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోయినాం అనుకో, ఎవరి లోకం వాళ్ళది, ఎవరి పనులు వాళ్ళు బిజీలో ఉంటారు. ఇంకా అప్పుడు ఇవన్నీ మిస్ అయిపోతామన్నమాట. ఇవన్నీ అలాగా మెమరీ లాగా ఉండిపోతాయి. ఇంకా విన్నీను హెత్విక్ ఏమో ఇక్కడ ఫుల్గా ఆడుకుంటున్నారు. ఆ పాప ఫ్రాక్ వేసుకొని అక్కడ ఇక్కడ తిరుగుతుంటే వీడు అలాగే చూస్తున్నాడు ఆ పాపని. ఇంకా ఊరు వెళ్ళిన తర్వాత చూడ్డానికి, మాట్లాడించడానికి ఎవరైనా వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకటే మాట, గోవర్ధన్ సన్నగైపోయినాడు, గోవర్ధన్ సన్నగైపోయినాడు అనేసి. ఇది ఇప్పుడే కాదులేండి, వెళ్ళిన ప్రతిసారి అంటారు. ఎందుకంటే మనుషుల మీద ప్రేమ అలాంటిది. అది చాలా రోజుల తర్వాత మనుషులు కనిపించేసరికి అలాగంటారో ఏమో తెలియదు కానీ మనిషి అంటే ఎలాగున్నా కూడా బొక్కగా అయిపోయినారు, సన్నగా అయిపోయినారు, ఏం తినట్లేదా అనేసి మాట్లాడుకుంటారు. ఇంకా ఇక్కడ మా లితీక్ష పాప ఎంత సైలెంట్గా క్యూట్గా కూర్చొని చూడండి, వాళ్ళ బావలిద్దరూ ఆడ బెలూన్స్తో ఆడుకుంటుంటే చూస్తుందన్నమాట. ఏంది తింగిరి పిల్లలు ఇద్దరు అట్లా చేస్తున్నారు అనేసి. ఇంకా ఈ బెలూన్స్ ఊపిండేదే కానీ అసలు కేక్ కట్ చేసే టైంకి అసలు లేవన్నమాట. మేమందరం అక్కడ రెడీ అయ్యే పనిలో బిజీగా ఉండింటే వీళ్ళు అవి ఊపేసి ఇంక అక్కడ కింద వేసేసినామా, అవి కేక్ కట్ చేసే టైంకి అసలు లేవు ఒక్కటి కూడా, అన్ని పగలగొట్టేసినారు. ఇక్కడ విష్ణు ఏమో వీడియో తీస్తున్నాం అనేసి పక్కన వెళ్తుంటే గోవర్ధన్ కావాలనే విష్ణు వెనకలే ఫోకస్ పెట్టి వీడియో తీస్తున్నాడు అనమాట. ఇంకా ఆ రోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మా తాత అనమాట. ప్రతి ఒక్కరిని పిలుచుకొని ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగినాడు. ఎప్పుడో పెళ్ళప్పుడు దిగినాము తాతతో కలిసి ఫోటోలు అలాగా, మరి ఇప్పుడే అనమాట. అవ్వ వస్తుంది అనుకున్నాము, కాకపోతే అవ్వ కొంచెం లేట్గా వచ్చేసింది. ఇక్కడ మా తమ్ముడు అనమాట. ఇంకా ఇంట్లో నాన్ వెజ్ చేసినామనేసి బయట అక్కడే ఉన్నిండా. హ్యాపీ బర్త్డే టు యూ. స్ప్రేలు అవన్నీ ఎక్కడికి తెచ్చినారు? దాని మీద పడితే తినలేరు మళ్ళీ, నీకు గల్లా ఇంకో కేక్ తినుకో. నాకు వచ్చినది అంతే. క్లోజ్ చేస్తానుగా, వీడియో క్లోజ్ చేస్తాను. మక్కను పక్కకు నాకు సంబంధం లే. నువ్వు నా మీద ముట్టుకుంటే ఎందుకు, వాళ్ళు ఏమైనా ముట్టుకున్నారా అవి? ఆ దాంట్లో అన్ని ఓల్డ్ స్టాక్, ఆ షాప్లో వీళ్ళు కేక్ తెచ్చింది దాంట్లో. సపరేట్ బెలూన్ స్టోర్ ఉండే దాంట్లోకి వెంటే సరిపో. గోల్డెన్ బేకరీ ఓల్డ్ స్టాక్, క్యాండిల్ కూడా బాగా. చీకాడు చూడు.
ఇచ్చినారు చీకు? చీకు ఎవరు ఇచ్చినారు డబ్బులు? డాడీకి దొంగ అంట, వాళ్ళు డాడీకి ఇస్తాడంట. ఏది డాడీ? ఇంకా చెప్పాను కదా అవ్వ కొంచెం లేట్గా వచ్చిందనేసి ఇంకా అందరం కలిసి ఇంకా అక్కడ కొంచెం డిన్నర్ చేసేసి ఫస్ట్ అందరికి పెట్టేసినాము. లాస్ట్లో ఇంకా అత్త వాళ్ళు మేము అందరం తినేసి ఇంటిమన్నమాట. ఇంకా చీకుకి లోకపోలు ఇక్కడ పెట్టేశాను, తింటుండే వాడే ఒక్కడే బాగానే. ఇంకా అంతే అనమాట. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.